అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? ఇవాళ మన మధు వ్లాగ్స్ ఛానల్లో మరో వంటకంతో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు చేసేటటువంటి కూర చాలా సింపుల్గా అండ్ టేస్టీగా పిల్లల క్యారేజ్కి చాలా ఫాస్ట్గా అయ్యేలాగా, ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చేసేలాగా, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఉండేలాగా వంకాయ దోసకాయ కూర ఎలా చేయాలో నా స్టైల్లో చూసేద్దాం రండి. ముందుగా కర్రీస్కి కావాల్సిన కూరగాయలను తీసుకొని వాటిని వాటర్తో క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయ ముక్కల్లో ఉప్పు వేసిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అండ్ చేదు రాకుండా కూడా ఉంటాయి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపు గింజలు వేసి అవి కూడా వేగాక తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉంచిన టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలను యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాత మూత తీసి కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసిన వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసి మళ్ళీ ఇంకోసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి వంకాయ ముక్కలు దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ గరిటతో కలుపుకుంటూ అడుగు పట్టనివ్వకుండా ఉంచుకోవాలి. ఇలా అయితేనే అడుగు పెట్టకుండా ఉంటుంది. ఒకవేళ కానీ మీరు కలుపుకోకుండా ఉంటే అడుగు పట్టేస్తుంది. అలా పెట్టడం వల్ల కూర కూడా అంత టేస్టీగా రాదు. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం మాత్రమే వేస్తున్నా. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. మీకు ఎంత స్పైసీ కావాలో కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని 1 కప్పు వాటర్ వేసి మగ్గించుకోవాలి. కూరలో నీళ్ళు అన్నీ దగ్గర అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వంకాయ అండ్ దోసకాయ కూర. ఇలాంటి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి.